హాయ్ అందరికి. 2-3 డేస్ నుండి నాకు తెలిసి సైక్లోన్ మోంతా అనే నేమ్ మనం న్యూస్ పేపర్‌లో చూస్తున్నాం. అయితే ఈ సైక్లోన్స్ గురించి మన స్టాటిక్ జీకేలో మనం ఎట్లా రిలేట్ చేసుకుందాం అంటే కొన్ని క్వెషన్స్ ఉంటాయి. ఇది సైక్లోన్స్ అనేది జియోగ్రఫీ కిందకొస్తది. దాని నుండి ఒకసారి స్టాటిక్ అంటే అసలు సైక్లోన్స్ ఎక్కడంట అంటే ఓన్లీ సైక్లోన్ అనే నేమే ఉందా? ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయా? అండ్ నెక్స్ట్ ఈ మోంతా అనే నేమ్ ఎవరు కాయిన్ చేసిల్లు? అసలు ఈ నేమ్స్ ఎట్లా పెడతారు సైక్లోన్‌కి అనేది ఈ వీడియోలో చూద్దాం. సైక్లోన్ అనేది ఎక్కడ ఫామ్ అవుతుంది, ఎట్లా ఫామ్ అవుతుంది? యాక్చువల్లీ సైక్లోన్ అనేది ఓషన్స్ ఆర్ సీస్లలో డ్యూ టు లో ప్రెషర్ హై వార్మ్ కరెంట్స్ వల్ల ఫామ్ అవుతుంది. ఈ లో ప్రెషర్ క్రియేట్ అవ్వడం వల్ల ఇది హై విండ్ స్పీడ్ తోని కోస్టల్ ఏరియాస్ ని ఎఫెక్ట్ చేస్తుంది సైక్లోన్ అనేది. నెక్స్ట్ ఈ యొక్క సైక్లోన్ ని ఒకవేళ ఇది ఇండియన్ ఓషియన్ అంటే ఇండియా, బంగ్లాదేశ్, మాల్దీవ్స్, శ్రీలంక, థాయిలాండ్ ఈ ఈ కంట్రీస్ లో వస్తే దాన్ని సైక్లోన్ అంటారు. నెక్స్ట్ ఒకవేళ ఇదే సైక్లోన్ ని అట్లాంటిక్ ఓషన్ ఆర్ ఈస్టర్న్ పసిఫిక్ ఓషన్ అంటే అమెరికా, యుఎస్, కెనడా ఆ కంట్రీస్ లో వచ్చింది అనుకో దాన్ని హరికేన్ అంటారు. నెక్స్ట్ వెస్టర్న్ పసిఫిక్ ఓషన్ ఉంటుంది, చైనా, జపాన్, రష్యా ఈ కంట్రీస్ దగ్గర వస్తే దాన్ని టైఫూన్ అంటారు. ఒకవేళ ఇదే సైక్లోన్ ఆస్ట్రేలియా రీజియన్ లో వస్తే దాన్ని విలి అంటారు. అంటే ఒక్క సైక్లోన్ ని అంటే జియోగ్రఫీని బట్టి డొమైన్ బట్టి చేంజ్ అవుతుంది అన్నట్టు నేమ్ అనేది. ఈ సైక్లోన్ అనే నేమ్ ను ఫస్ట్ ఎవరు యూజ్ చేసిందంటే హెన్రీ పెండింగ్టన్, ఆయన ఒక బ్రిటిష్ రూలర్. 1840లో ఈ నేమ్ ఫస్ట్ కైన్ చేసిండు. అండ్ నెక్స్ట్ ఫస్ట్ సైక్లోన్ ఎప్పుడు వచ్చిందంటే బోలా సైక్లోన్, అది 1973 వచ్చింది బే ఆఫ్ బెంగాల్లో. అండ్ బంగ్లాదేశ్ కంట్రీ ఈ బోలా అనే సైక్లోన్ నేమ్ చేసింది. నెక్స్ట్ రీసెంట్ సైక్లోన్స్ వచ్చేసి ఆంపన్ సైక్లోన్ 2020, బైపర్జాయ్ 2023, నెక్స్ట్ ఇప్పుడు మోంతా అనే సైక్లోన్ 2025. ఈ మోంతా అనే సైక్లోన్ కి ఎవరు నేమ్ పెట్టిల్లు అంటే అయితే అడుగుతారు. నేమ్ క్రియేట్ చేసిందేమో థాయిలాండ్ అనే వాళ్ళు నేమ్ ఇచ్చిల్లు. నెక్స్ట్ ఎక్కడ రేజ్ అయింది, బే ఆఫ్ బెంగాల్ నుంచి మోంతా సైక్లోన్ అనేది వస్తుంది. నెక్స్ట్ మన ఇండియన్ స్టేట్స్ లో ఏ స్టేట్స్ ఎఫెక్ట్ అవుతుంది? మెయిన్లీ కోస్టల్ రీజియన్స్ వచ్చేసి మన తమిళనాడు అండ్ ఆంధ్రప్రదేశ్ కొన్ని పార్ట్స్ లో ఎఫెక్ట్ అవుతుందని ఇండియన్ మెటలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పటి వరకు అయితే అనౌన్స్ చేసిల్లు. చూద్దాం దీని తీవ్రత ఎక్కడి వరకు ఉంటుందో. నెక్స్ట్ ఈ సైక్లోన్ మోంతా అనే నేమ్ థాయిలాండ్ ఇచ్చిందని చెప్పిన కదా. థాయిలాండ్ ఎక్కడి నుండి ఇచ్చింది అంటే ఈ నేమింగ్ పెట్టే అథారిటీ ఎవరంటే వరల్డ్ మెటలాజికల్ ఆర్గనైజేషన్ ఈఎస్ఎస్ఏసి ప్యానెల్ కి రైట్స్ ఉన్నాయి. వాళ్ళు ఆల్రెడీ ముందే కొన్ని నేమ్స్ ఇస్తారు ఇన్ని కంట్రీస్ కంటే. ఇప్పుడు ఇండియాకు ఒక 5 నేమ్స్ ఇస్తారు, అట్లా ఇయర్ కి కొన్ని నేమ్స్ ఇస్తారు. ఆ నేమ్స్ ఆర్డర్ ని బట్టి ఇప్పుడు ఫస్ట్ సైక్లోన్ ఫర్ ఎగ్జాంపుల్ ఆంపన్ అనే సైక్లోన్, ఇప్పుడు ఈ 3 ఆంపన్, బైపర్జాయ్, మాంతా అనేది మన ఇండియాకి ఇచ్చింది అనుకోండి. ఇండియాలో ఇప్పుడు ఒకవేళ ఫస్ట్ నేమ్ పెట్టాల్సి వస్తే ఆంపన్ అనే పేరు పెడతాయి, సీరియల్ నెంబర్ వైజ్ నేమింగ్ అనేది ఇస్తారు. సెకండ్